బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట అభివృద్ధిపైన అక్కసు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అడుగు పెడతారంటూ లేఖ ద్వారా ప్రశ్నించారు. సిద్దిపేట పైన ఎందుకింత కక్షని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా సిద్దిపేట పైన ఈర్ష్య ద్వేషాలనని హరీష్ రావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కక్షపూరితంగా రద్దు చేసిన నిధుల గురించి, ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట అభివృద్ధిపైన అక్కసు పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎలా అడుగు పెడతారంటూ లేఖ ద్వారా ప్రశ్నించారు. సిద్దిపేట పైన ఎందుకింత కక్షని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా సిద్దిపేట పైన ఈర్ష్య ద్వేషాలేనని హరీష్ రావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఆ నిధులను పునరుద్ధరించి సిద్దిపేట నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కక్షపూరితంగా రద్దు చేసిన నిధుల గురించి, ఆగిపోయిన పనుల గురించి మా సిద్దిపేట ప్రజలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణాలో యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడిన ఏపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని ఆసరగా చేసుకుని గోదావరి జలాలపైన పడిందన్నారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. ఢిల్లీ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12 రాష్ట్రానికి వచ్చాయని, నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా లేక దాసోహం అయ్యారా అని హరీష్ రావు దుయ్యబట్టారు. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే తెలంగాణకు వాట లేదని అంగీకరించినట్టేనని ఆయన అన్నారు. బచావతి ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపైన పలు రాష్ట్రాల్లో సెంట్రల్ వార్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చిందన్నారు. ఇక ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిదని హరీష్ రావు నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణాలో యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడిన ఏపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని ఆసరగా చేసుకుని గోదావరి జలాలపైన పడిందన్నారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాంచడం దుర్మార్గమని హరీష్ రావు అన్నారు. ఢిల్లీ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12 రాష్ట్రానికి వచ్చాయని, నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా లేక దాసోహం అయ్యారా అని హరీష్ రావు దుయ్యబట్టారు. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే తెలంగాణకు వాట లేదని అంగీకరించినట్టేనని ఆయన అన్నారు. ఇక బచావతి ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపైన పలు రాష్ట్రాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఎలా అనుమతులు ఇచ్చిందన్నారు. ఇక ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడదని హరీష్ రావు నిలదీశారు.